హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? మా పిల్లలైతే నిన్న సండే కదా గులాబ్ జామ్ అడిగారు. సరే చేద్దాంలే అనేసి షాప్లో వెళ్ళి తీసుకొచ్చాను. ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నాను. నేనైతే ప్రాసెస్ ఒకవేళ తెలియకపోతే వెనకాల ఉంటుంది ప్రాసెస్, దాన్ని బట్టి చేసేసుకుంటే సరిపోతుంది. డేట్ అయితే కంపల్సరీ చెక్ చేయండి. మరి ప్యాకెట్ కట్ చేసుకుందామా? మరి మీకు స్వీట్స్లలో ఏ స్వీట్స్ అంటే ఇష్టం? నాకైతే గులాబ్ జామ్ ఇష్టం. మరి మీకు? ప్యాకెట్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసేసుకుందాం. పిండి కలపడానికి గోరువెచ్చని పాలు, గోరువెచ్చని నీళ్లు వాడుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నా. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేసుకోవచ్చు. వాటర్ అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్నాక లోపల బబుల్స్ రావాలి, అలా అయితే మంచిగా ఉంటుంది. ఇంకా పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. ఈ పిండిని 5 minutes పక్కన ఉంచేసుకుందాం. అప్పటిలోపు గులాబ్ జామున్ సిరప్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలాచీలు 5-6 తీసుకొని దంచేసుకుందాం. ఈ ఇలాచీల వల్ల గులాబ్ జామ్ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. షుగర్ మెజర్మెంట్స్ ఈ కప్తో తీసుకున్నాను. ఈ కప్తో 2.5 వేసుకున్నా. సేమ్ క్వాంటిటీతో వాటర్ తీసుకోవాలి. కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా ఏం పర్లేదు, ఏం కంగారు పడకండి. మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి. దీంట్లో దంచుకున్న ఇలాచీ అయితే వేసేసుకుందాం. మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఇది అయ్యేలోపు లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే 2 చేతులకి నెయ్యి రుద్దుకోవాలి. నెయ్యి లేకపోయినా పర్లేదు, నూనె అయినా రుద్దుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయండి. ఇప్పుడైతే కొంచెం పిండి తీసుకొని అరచేతిలో పెట్టుకొని రౌండ్గా తిప్పేసుకోవాలి. నార్మల్గా దానికి ప్రెజర్ చేయొద్దు, నార్మల్గా తిప్పేసుకోవాలి. ఇలా పగులు రాకుండా చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇంకా మనం లడ్డూలు చేసేలోపు అయితే సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇలా నార్మల్గా వాటరే ఉండాలి. నేను సిరప్ రెడీ చేస్తూనే ఆయిల్ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇంకా లడ్డూలు అయితే వేసేసుకుందాం. ఈ లడ్డూలను వేసుకునే ముందు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఒక్కొక్కసారి పేలుతాయి కూడా. సిమ్లో ఉంచి బాగా వేగనివ్వాలి. అవి మంచి గోల్డెన్ కలర్లో వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయినవి మళ్ళీ వేసేసుకుందాము. వీటిని కూడా సిమ్లో ఉంచుకొని బాగా వేగనివ్వాలి. కూడా రెడీ అయిపోయాయి. ఎందుకో పగిలిపోయినట్టు వచ్చింది. దీనికి రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సాఫ్ట్గా చేశాను నేను బాల్స్ అయితే, పగుళ్ళు రాకుండా. ఫస్ట్ ఇవి చాలా బాగున్నాయి, కానీ సెకండ్ వేసినవి మాత్రం అన్ని పగుళ్ళు వచ్చినాయి. ఇంకా ఏం చేస్తాం, సర్లే అనుకుంటూ సిరప్లో వేసేసుకున్నాను. గులాబ్ జామ్ చేసుకున్న రోజు కన్నా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. కానీ మా పిడుగులు ఎక్కడ ఊరుకుంటారు, అమ్మ గులాబ్ జామ్ అని అరుస్తూనే ఉన్నారు నేను చేస్తుంటే. ఇంకా అన్ని గులాబ్ జామున్ అయితే సిరప్లో వేశాను. గులాబ్ జామ్ని నైట్ వేసుకొని మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. కానీ మనం ఆగుతామా? అప్పుడే సగం అయిపోవాలి. ఇంకా మార్నింగ్ వరకు ఉంచుకుంటామా అసలు? ఏమంటారు? నేను చెప్పేది నిజమేనా? నేను ఒక 1/2 అవర్కి అయితే పిల్లలకి వేసిస్తున్నాను. చూడండి, కొంచెం సాఫ్ట్ అయినాయి. సాఫ్ట్గా అయినవన్నీ తీసేసుకున్నాను. ఇంకా కొన్ని కాలేదు, అప్పటికప్పుడే కాబట్టి అంత త్వరగా కావు. సాఫ్ట్గా అయింది చూడండి. మీకు కూడా కావాలా? తినండి. మా పిల్లలకైతే పెడుతున్నాను. పిల్లలు స్వీట్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా. మా పిల్లలైతే బాగా తింటారు గులాబ్ జామ్ చేస్తే. మా పిల్లలైతే సూపర్ ఉందని చెప్తారు. మరి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మరిన్ని వీడియోస్ కోసం ఇలానే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటా మరి, బాయ్.